హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే ఇంట్లో ఎక్కువగానే ఉంటాయండి. మనం వేస్ట్గా పక్కన పడేసి ఉంటాం, ఇవి దేనికి పనికిరావనేసి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ముందుగా ఇలా పరిచేసుకున్నానండి. ఇలా వెడల్పుగా తీసేసి తర్వాత ఇలాంటి పిల్లోస్ ఉంటాయి కదండి మనకి ఇంట్లో, మనం సోఫా కాడ అక్కడ పెడుతూ ఉంటాము. వీటిని అయితే వాష్ చేయడానికి వీలవుదు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను పిల్లోనైతే ఇలా పెట్టేశాను బ్లౌజ్ పీస్ మీద. తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపు పైన వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. తర్వాత ఇలా సైడ్లో కూడాను ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. సైడ్లో కూడా ఇలా నీట్గా రెండు వైపులు ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత కింద వైపుది కూడా తీసేసి ఇలా వేసేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి చూడండి, పైన వైపు కాస్త ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనకి సూది దారం దేంతో కూడా పని లేకుండా మనం ఈజీగా ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, ఇలా తీసేసుకొని ఇలా రెండు వైపులు కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా హెడ్జెస్లో ఇలా వేసేసుకోవాలండి. మేము స్టిచ్ చేసుకుంటాము అంటే కుట్టు కూడా కుట్టేసుకోవచ్చు సూది దారంతో. అలా కాకుండా నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా రెండు పిన్నిస్ అయితే ఇలా పెట్టేశానండి. మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలప్పుడు దీన్ని మనము మారుస్తూ ఉండొచ్చండి. ఇది వద్దు అనుకుంటే ఇంకా వేరే బ్లౌజ్ పీసెస్తో కూడా మనం ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి ఎంత నీట్గా అయితే అసలు కనిపిస్తుందో. ఇలా దివానా కాడ కానీ లేదంటే సోఫా కాడ కానీ ఇలా టబ్ చైర్లో కానీ పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము శారీ బ్లౌజు ఒక హ్యాంగర్కి వేసి పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి పెట్టికోట్ అనేది అస్సలు దొరకదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, అన్నీ కూడా ఒకే చోటు ఉంటాయండి. ఏం చేస్తారంటే ముందుగా ఒక హ్యాంగర్ అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ. ఒక హ్యాంగర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా శారీని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పైవైపు మనము బ్లౌజు అలాగే పెట్టికోట్ కూడాను ఇలా పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా అన్ని శారీస్ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి మనకు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు ఉంటుంది కదండి శారీ, దీన్ని తీసేసుకొని ఇలా హ్యాంగర్లోకి ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసామనుకోండి అసలు పడిపోకుండా ఉంటుంది, నీట్గా అయితే ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అన్ని శారీస్కి మనం ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తొందరగా దొరుకుతాయి. చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎండు కొబ్బరి తురిమిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఇవి అసలు తురమడానికి అవ్వదండి. ఇలా తురుముకోవాలి అంటే చెయ్యి ఇచ్చేస్తామేమో అనేసి భయమేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఒక ఫోర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఒక ఫోర్క్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి కనుక మనము ఇప్పుడు చూడండి, ఇలా కనుక మనము వీడియోలో చూపించిన విధంగా తురిమేసుకున్నాము అనుకోండి, ఎంత మిగిలిపోయిన కొబ్బరి చిన్న చిన్న ముక్కలు అయినా కూడా మనము ఈజీగా తురుముకోవచ్చు. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చండి. ఇలా మనం కొబ్బరి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్స్ మనము కొత్తవి షర్ట్లు కానీ లేదంటే లెగిన్స్ ప్యాంట్స్ కానీ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, వీటిల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి. అలా పడేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చూపిస్తాను. డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకున్నాను కొద్దిగా, దీన్ని నేను ఒక గోడకి అతికిచ్చేస్తున్నానండి. ఇలా హాల్లో కానీ బాత్రూంలో కానీ వంటగదిలో కానీ మీకు ఎక్కడ కావాలో ఎక్కడ ఇలా అతికించేసుకోవచ్చు. దీనికి ఇలాంటి ఒక క్లిప్ అయితే ఇలా అతికించేస్తున్నాను. మనం వేస్ట్ అని పడేస్తుంటాము కదా, అలా కాకుండా ఇలా చేసి చూడండి. దీనికి మనం కీస్ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అన్నీ కూడా ఒకే దాంట్లో ఇలా మనం హ్యాంగ్ చేసేసామనుకోండి, మనకి తొందరగా దొరుకుతాయి చేతికి. అంతేకాదండి, మనము వంటగదిలో ఏదైనా పిండి కలిపేటప్పుడు కానీ అలాంటప్పుడు కొంతమంది రింగ్స్ అయితే తీసి పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా వంటగదిలో వేసేసుకొని ఇలాగ చూడండి, ఇలా అందులోకి వేసేసుకున్నాం అనుకోండి, ఓకే అక్కడే ఉంటాయి. మనం మర్చిపోయినా కూడాను ఎప్పుడు చూసినా కూడా ఈ క్లిప్స్లోనే ఉంటాయి, తొందరగా దొరుకుతాయి. అంతేకాదండి, బట్టలకి క్లిప్స్ లేనప్పుడు కూడా ఇలా బట్టలకి కూడా పెట్టేసుకోవచ్చు. మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొబ్బరి పీచు తీసుకున్నానండి. కొద్దిగా కొబ్బరి పీచు మొత్తం ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి. నీట్గా ఇలా మొత్తం ఇలా నేను ఇక్కడ విడిపించేసుకుంటున్నానండి. ఇలా విడిపించేసుకున్న తర్వాత ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తాయి కదా, చూడండి ఇలా నెట్ బ్యాగ్స్ అయితే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఈ కొబ్బరి పీచు మొత్తం నేను ఇక్కడ ఇందులోకి పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత చూడండి, ఇలా నీట్గా ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసి ఒక ముడి వేసేసేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా ఒక ముడి వేసేసుకోవాలి.
నీట్గా ఇలా ముడి వేసేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ ఒక 2 సార్లు గట్టిగా ఇలా ముడి వేసేస్తాను. ఇలా ముడి వేసేసి చూడండి ఇలా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకి స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోయిందండి. మనము గిన్నెలు తోముకోవడానికైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. దీంతో గిన్నెలు తోమడం ఇష్టం లేని వాళ్ళు సింక్ కూడా వాష్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చండి. సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. నేనైతే ఇక్కడ గిన్నెలు తోమి చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ట్రై చేసి చూడండి. మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి. అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి. మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి. 2 వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లో కనుక కడిగేసాము అనుకోండి, ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి. ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి. ఎండలో పెడితే ఇలా చూడండి బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా, ఇలాంటి క్యాప్లు వచ్చింటాయి కదా, వీటిల్ని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి. ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి. నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా పైవైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికి కూడా, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఈ షేప్లోనే కట్ చేయాలా అనేది ఏమి లేదండి, మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కట్ చేసుకున్నాను. వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి 2 హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చిన్నగా ఇలా 2 హోల్స్ పెట్టేశాను. దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము. ఇలా కనుక పెట్టుకుంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము. మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు. అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టేసాము అని అంటే, మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్ని ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అని అంటే మీకు తొందరగా దొరుకుతుందండి. కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో, ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తూ ఉందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ఒక 4 బెండకాయలు తీసుకున్నానండి, శుభ్రంగా వాష్ చేసుకుని. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇవి దేనికంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయిన వాళ్ళకి కానీ, అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తాయండి. ముందుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక 3-4 బెండకాయలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసుకోవాలండి. తర్వాత వాటర్ వేడి చేయడానికి పెడుతున్నానండి. చాలా మరిగే పని ఏం లేదు, ఇలా కాస్త గోరువెచ్చగా అయితే చాలండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలండి. ఇలా పక్కన పెట్టేసినట్లయితే ఈ వాటర్ మొత్తం జిగురులాగా బంకలాగా అవుతాయండి. వీటిల్ని మనము చూడండి ఎంత జిగురులాగా అయ్యిందో. నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. వీటిల్ని ఏం చేయాలంటే వడగట్టేసుకొని మనం పరగడపున తాగేసేయాలండి. ఇలా కనుక తాగినట్లయితే కొంతమందికి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, షుగర్తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అంతేనండి, చాలా మంచిది. ఇది జిగురుగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మనము టీషర్ట్ని మడత పెడుతూ ఉంటాం కదా, ఇలా ఒకసారి మడత పెట్టి చూడండి. అసలు మనము తీసేదాకా మడత అనేది పోనే పోదు. చూడండి ముందుగా ఏం చేస్తారంటే టీషర్ట్ని ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా కింద వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక సైడ్లో పట్టుకొని చూడండి ఇలా ఇంకొక సైడ్కి ఇలా వేసేసేయాలి. తర్వాత ఈ స్లీవ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకుంటూ రావడమే. చూడండి ఇలా కింద వైపు దాకా ఇలా రోల్ చేసేసి
తర్వాత మనము ఇందాక ఇలా కింద వైపు మడత పెట్టుకున్నాం కదా, అందులోకి టీ షర్ట్ మొత్తం పెట్టేసేయాలి. ఇలా చూడండి, ఇలా కనుక పెట్టేసామనుకోండి, మనం ఈ ఫోల్డింగ్ తీసేదాకా పోదు. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ, లేదంటే కబోర్డ్స్లో కానీ ఇలా పెట్టేసామనుకోండి, ఎన్ని టీ షర్ట్స్ అయినా కూడా మనము నీట్గా అయితే జోడించేసి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసేస్తున్నాను. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపేసి, ఇది దేనికంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. కొన్నిసార్లు గడపల దగ్గర చెదులు పట్టేస్తూ ఉంటుందండి. చెదులు పట్టేసి మనకు హుడ్ మొత్తం తినేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని కనుక వేసేసామనుకోండి, చెదులు పట్టకుండా ఉంటుంది. అలాగే చీమలు కూడా ఒక్కొక్కసారి మట్టి మొత్తం తోడేస్తూ ఉంటాయండి బయటికి. అలా కాకుండా ఉండాలి అంటే దీన్ని కనుక వేసేసామనుకోండి, చీమలు కానీ అలాగే చెదులు పట్టడం కానీ హుడ్కి ఇలాంటివన్నీ లేకుండా ఉంటుంది. రెండు మనకి ఇంట్లో ఉన్నవి కాబట్టి ఈజీగా అయితే ట్రై చేయొచ్చు. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక తమలపాకు అయితే తీసేసుకున్నానండి. ఒక తమలపాకు నీట్గా వాష్ చేసేసి తీసుకున్నాను. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని పొట్టు తీసేయాలి. ఇలా పొట్టు తీసేసి దీన్ని తమలపాకు మీద పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 4-5 మిరియాలు తీసేసుకున్నానండి. ఒక 4-5 మిరియాలు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చూడండి, నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము దీన్ని నోట్లో పెట్టేసుకొని ఒక 2-3 సార్లు నవలేసి దవడలో పెట్టేసుకొని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎంతటి దగ్గైనా కూడాను వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది. ట్రై చేసి నేను ఇక్కడ ఒక గ్లాస్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే నైటే నానబెట్టేసానండి. ఒక హాఫ్ స్పూన్ మనం నానబెట్టినట్లయితే పొద్దున్నకల్లా ఒక స్పూన్ అవుతాయండి. ఇలా చక్కగా నానబెట్టేసి మనము ఈ వాటర్ని తాగేసేయాలండి. ఈ వాటర్ తాగేయండి, మీకు ఇష్టం లేదంటే చెల్లేసేయండి. నేను ఇక్కడ తాగేసాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పెరుగు వేస్తున్నాను. 1 స్పూన్ పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపేసి పరగడుపున 1 స్పూన్ తీసేసుకున్నట్లయితే ఎవరికైనా షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, ఎవరికైనా మలబద్ధకం ఉంటుంది కదండి, వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. మలబద్ధకం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే సింపుల్ టిప్ అండి. మనము మెంతులు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి టైంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా, అలా కూడా రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నది ఒక తమలపాకు తీసేసుకొని దీనిపైన కొద్దిగా ఆముదం వేయాలండి. ఒక 2-3 డ్రాప్స్ ఆముదం అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఆముదం వేసేసి మనము దీన్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఆకులకి. ఈ ఆకుకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలండి. ఒకటి అంటే ఒకటి, లేదంటే 2 ఉంటే 2 ఆకులు అయితే తీసేసుకోండి. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఆకు తీసుకున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది దేనికంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండి, పాలు తాగే పిల్లలు, వాళ్ళు ఒక్కొక్కసారి ఊరికే ఏడుస్తూ ఉంటారు. దేనికి ఏడుస్తారో మనకు అస్సలు అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా కనుక వేసామనుకోండి, కడుపు మీద ఇలా ఆముదం రాసేసి ఆకుని ఇలా వేసామనుకోండి, కడుపు నొప్పి ఏదైనా ఉంటే పిల్లలకి తగ్గిపోతుందండి. ఒక 10 నిమిషాల్లోనే వాళ్ళ ఏడుపు అనేది ఆపేస్తారండి. ఇలా చేసినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంటే కడుపు నొప్పి కాదని అర్థము. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గ్లాస్ వాటర్ తీసేసుకున్నానండి. ఇవి దేనికంటే ఇప్పుడు ఎక్కువ మంది డైట్ చేస్తూ ఉంటారు. అలాగే బయటికి వెళ్ళొచ్చినప్పుడు కొద్దిగా నీరసంగా ఉంటుందండి. డైట్ చేయడం వల్ల కానీ, లేదంటే బయటికి వెళ్ళొచ్చినప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లో చల్లటి వాటర్ తీసేసుకోండి. అందులోకి 1 స్పూన్ తేనె తీసేసుకొని చక్కగా ఇలా కలిపేసి కనుక మనం తీసుకున్నట్లయితే వెంటనే నీరసం అనేది తగ్గిపోతుందండి. ట్రై చేసి చూడండి. డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలా కలిపేసి తాగేసామనుకోండి, మనకు నీరసం అనేది వెంటనే తగ్గిపోతుంది. మనకు ఇంట్లోనే ఉంటుంది కదా, తేనె ఎలాగున్నా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, ఒక్కొక్కసారి ఇలాంటి బాటిల్స్ అయితే మనకి మూత ఓపెన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక తడి క్లాత్ అయితే తీసేసుకోండి. ఒక క్లాత్ని ఇలా తడిపేసి ఆ క్లాత్ని బాటిల్ పైన ఇలా వేసేసి కనుక ఇలా ఓపెన్ చేసామనుకోండి, చాలా చక్కగా అయితే ఓపెన్ అయిపోతుందండి. మనం అసలు కష్టపడే పనే లేదు. ఈజీగా అయితే మనం ఓపెన్ చేసేయచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనం బ్రెడ్స్ తీసుకొచ్చేసి తినేసి అలాగే వదిలేస్తూ ఉంటాము. అలా వదిలేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ, లేదంటే బ్రెడ్ గట్టి పడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త తిప్పేసేయాలి. ఇలా బాగా ఇలా తిప్పేసిన తర్వాత చూడండి, ఇలా రివర్స్ చేసేసేయాలి కవర్ని. ఇలా కనుక చేసామనుకోండి, బ్రెడ్ అనేది గట్టి పడకుండా ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు కానీ ఏవి కూడా బ్రెడ్లోకి వెళ్లకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి.
ముడి వేయడం కానీ రబ్బర్ వేయడం కానీ ఏది అవసరం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాను. మనం వాటర్ తాగి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్యాప్కి కొద్దిగా కింద వైపుకి ఇలా కట్ చేసేసుకోవాలి. నేను ముందుగా ఇలా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది కాస్త బరుకుగా ఉంటుంది కదండి, అలా లేకుండా ఉండాలంటే కాస్త చాకు వేడి చేసేసి ఇలా కాస్త ఇలా పెట్టేసేయండి. పెట్టేసినప్పుడు మనకు రఫ్గా లేకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు దీన్ని అయితే ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము. మనము బట్టలు ఆరబెట్టినప్పుడు ఒక్కొక్కసారి క్లిప్లు ఉండవు కదండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి దీన్ని ఇలా కట్ చేసేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, క్లిప్పులతో మనకు అస్సలు పనే ఉండదండి. ఈజీగా మనము చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకున్నాం అనుకోండి, బట్టలు అనేవి ఎంత గాలి ఉన్నా కూడా అస్సలు కింద పడిపోవు. మనకు ఖర్చు లేకుండా ఇంట్లో బాటిల్స్ ఎక్కువగా ఇప్పుడు జ్యూస్ కానీ వాటర్ కానీ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా, పడేస్తూ ఉంటాం. పడేయకుండా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి, ఎన్ని కావాలో అన్ని ఈజీగా క్లిప్పులతో పని లేకుండా మనం ఎన్ని బట్టలైనా ఆరబెట్టేసుకోవచ్చు. మనము ఒక్కొక్కసారి ఇలా సపోటా పళ్ళు అయితే తెస్తూ ఉంటాం కదండి, ఇవి ఒక్కొక్కసారి సరిగ్గా పండయి ఉండవు. కొన్ని పండుతాయి, కొన్ని అలాగే ఉండిపోతాయండి, ఎన్ని రోజులు పెట్టినా అస్సలు పండవవు. అలాంటప్పుడు ఈ యొక్క చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి, చాలా బాగా అయితే పండవుతాయి. నేను ఇక్కడ పండైనవన్నీ కవర్లోనే పెట్టేస్తున్నాను, పండు కానివి ఇలా తీసేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఇలాంటిది ఏదైనా ఒకటి బాక్స్ అయితే తీసేసుకోండి, మీ ఇంట్లో ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకొని అందులోకి సపోటా పళ్ళు మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. మాగనివి మొత్తం ఇలా నేను పెట్టేసుకుంటున్నానండి. ఇలా నీట్గా పెట్టేసి తర్వాత ఇందులోకి ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలు రాసుకునే పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ కానీ తీసేసుకొని ఇలా నీట్గా కవర్ చేసేయండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా నీట్గా కవర్ చేసేసి మూత పెట్టేసి ఒక రోజు 2 రోజులు బయట పెట్టేసామనుకోండి చక్కగా మాగిపోతాయండి. మనకి ఎప్పుడు కావాలప్పుడు తీసి తినేయచ్చు. ఒక్కొక్కసారి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, ఎన్ని రోజులు పెట్టినా మాగవు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తొందరగా పండవుతాయి. మనము పికిల్స్ తెస్తూ ఉంటాం కదండి, పికిల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ డబ్బాలు కడగాలంటే చాలా ప్రాసెస్ అండి. ఇదైతే చేతులకంతా జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సింపుల్గా అయితే వాష్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ మూత తీసి పక్కన పెట్టేసి అందులోకి ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసాను. తర్వాత ఏదైనా లిక్విడ్ అండి, విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్కి యూస్ చేసే లిక్విడ్ కానీ కొద్దిగా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా చూడండి, మనం మజ్జిగ చిలుకుతాం కదా, అలా ఇలా చిలికేసేయాలి. ఒక 2-3 సార్లు, ఒక 5-6 సార్లు బాగా ఇలా అన్నామనుకోండి, ఆ జిడ్డు ఉప్పు కారం మొత్తం నీట్గా వెళ్ళిపోతున్నాయి. మనం ఎక్కువ కష్టపడే పనే లేదండి. చూడండి ఇలా అనేసి చూడండి ఇప్పుడు దాదాపు క్లీన్ అయిపోయింది. ఈ వాటర్ చెల్లేసి ఒకసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది, మనం కష్టపడే పని లేకుండా. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకున్నాను. చూడండి మనకు వెల్లుల్లి వలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇదైతే మనము వంట చేసేటప్పుడు కానీ గోర్లు లేవనుకోండి, మనకి వలవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని వాటర్లోకి వేసేయండి. వంట చేసే ముందు ఇలా వేసేసుకొని కనుక మనం ఒలుచుకున్నాం అనుకోండి, ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేయచ్చండి. ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో కావాలి అన్నప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా వేసేసి ఒలిచేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే ఒలిచేయచ్చు. కొన్నిసార్లు మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చేయాలి అన్నప్పుడు ఇలా ఒలిచేసుకుని మనము ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. వీటిని తేమ లేకుండా తుడిచేసుకుని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోదు. ఇలా వాటర్లో వేసి ఒలిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతారంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వంట చేసే ముందు ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, అన్ని వెల్లుల్లి అయినా కూడా మనం ఈజీగా ఒలిచేయచ్చు. ట్రై చేసి చూడండి.